తెరపై అందంగా ఫోటోలకు ఫోజులిచ్చేటప్పుడు ఆనందంగా కనిపించే హీరోయిన్ల జీవితాల్లో కూడా బాధాకరమైన ఘటనలు కూడా ఉంటాయి. అందుకు ఉదాహరణే పాయల్ రాజ్పుత్. RX100 సినిమాతో అందాలు ఆరబోతకు వెనకాడకుండా నటించి టాలీవుడ్లో క్రేజ్ బ్యూటీగా మారిన ఈ హీరోయిన్ కేవలం అందాల ప్రదర్శనే కాదు, ప్రేమికుడిని వంచిన కాముకిగా బాగా నటించింది. తెలుగులో వరుస అవకాశాలను సైతం అందుకుంటుంది. బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఈ అమ్మడు RX100 సినిమాతోనే లైమ్ లైట్లోకి వచ్చింది. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించాడు. కార్తికేయ పాయల్ రొమాన్స్ సినిమాకు హైలైట్గా నిలిచింది. కానీ ఆమె జీవితంలో ఓ విషాదం ఉందన్న విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ఒక్క సినిమాతోనే పాయల్ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఇప్పుడు ఆమెకు వచ్చిన కష్టం ఆమె ఫ్యాన్స్ ను బాధపడేలా చేస్తుంది. ఇంతకీ పాయల్ కు ఏం కష్టం వచ్చింది అంటే, పాయల్ సోదరుడు ధృవరాజ్పుత్ 2 ఏళ్ల క్రితం నుంచి కనిపించడం లేదట. 2016 మార్చి 27 నుండి కనిపించడం లేదట. ముంబై అంధేరి వెస్ట్ లో లోఖండ్ వాలాలో చివరిసారిగా కనిపించాడని, సోదరుడు కనిపించలేదు, అతన్ని చూసి 3 ఏళ్లు కావస్తుంది అని మెసేజ్ పెట్టింది పాయల్. ఆమె పెట్టిన సందేశం ఈ విధంగా ఉంది: మా సోదరుడు కనిపించడం లేదు, నువ్వు తప్పిపోయి 3 ఏళ్లవుతుంది. ఈ సందేశం నీకు అందుతుందని భావిస్తున్నాను. నువ్వు ఎక్కడైనా చిక్కుకొని ఉంటే దయచేసి మాకు కాల్ చేయడానికి ప్రయత్నించు. నీకోసం ఎదురు చూస్తున్నాం. ఇలా తన జీవితంలో జరిగిన బాధాకర ఘటనను బయటపెట్టింది పాయల్. తప్పిపోయిన తన తమ్ముడు ధ్రువ్ కోసం దాదాపు 3 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నామని, ఈ రోజు తమ్ముడి పుట్టినరోజు అంటూ అతడి ఫోటోను పోస్టు చేసింది పాయల్. తన సోదరుడి ఫోటోకు ఫైండ్ ధ్రువ్ పేరుతో హ్యాష్ట్యాగ్ పెట్టిన పాయల్ వీలైనంత ఎక్కువగా ఈ పోస్ట్ను షేర్ చేయమని కోరింది. నిజమే కదా, ఇంట్లో కుటుంబ సభ్యుడు ఉన్నట్టుండి మాయమైతే, ఎంతకీ ఆచూకీ దొరకకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ధ్రువ్ ఆచూకీ త్వరలోనే దొరకాలని ఆశిద్దాం. మీరు కూడా ఈ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేయండి.